హాయ్ అండి అందరికీ. సో ఈ వీడియోలో మీకు సింపుల్గా ఎగ్ రోల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఒక 1 ఎగ్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం వేసుకొని, సో మనం ఆమ్లెట్కి వేసుకున్నట్టుగా సేమ్ పెనం పైన వేసుకోండి. సో కంప్లీట్గా రౌండ్గా వేసుకోండి. సో దాంట్లోనే మనం యాక్చువల్లీ నేను చపాతీ సెపరేట్గా చేసి ఇక్కడ చూపించట్లేదు. ఆల్రెడీ మనం చేసుకున్న చపాతీలు ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సింపుల్గా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న చపాతీ ఏదైతే ఉందో అది ఈ ఆమ్లెట్ కొంచెం తడిగా ఉన్నప్పుడే దానిపైన పెట్టండి. పెట్టి కొంచెం ప్రెస్ చేస్తూ కింద ప్రాపర్గా కాలనివ్వండి ఆమ్లెట్ని. సో యాక్చువల్లీ చపాతీ పెట్టి డైరెక్ట్గా కూడా దానిపైన ఎగ్ వేయచ్చు. సో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకి కింద ఆమ్లెట్ అంతా బాగా కాలింది చూడండి. సో మనం అది కొంచెం తిప్పి వేసుకుంటే సో అప్పుడు కింద చపాతీ సైడ్ కూడా కొంచెం ఆయిల్ అండ్ మంచిగా కాలుతుంది. సో ఇప్పుడు ఈ చేసుకున్న దాన్ని తీసుకొని దీంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అండ్ అలాగే దీంట్లో కొంచెం పొడుగుగా కట్ చేస్తే బాగుంటుంది మనం తిన్నప్పుడు కూడా. సో ఇలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా తీసుకోండి. నేను చాలా సింపుల్ ఎగ్ రోల్ చూపిస్తున్నాను. మనకి ఎక్కువ టైం లేదు వంట చేసుకోవడానికి, ఆకలేస్తుంది, డిన్నర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు. ఇది సింపుల్ డిన్నర్ అయిపోతుంది మీకు. ఎక్కువ టైం తీసుకోదు. అట్ ది సేమ్ టైం మనకి ఎక్కువ ఐటమ్స్తో కూడా పని లేదు. సో దీంట్లోనే మనం కొంచెం టమాటో కెచప్, ఇది వచ్చేసి చీజీ సాస్ అని దొరుకుతుందండి బయట. సో మనం సపరేట్గా చీజ్ని కూడా వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది డైరెక్ట్ చీజీ సాస్ లాగా దొరుకుతుంది. ఎగ్ రోల్స్, బర్గర్స్ ఇలాంటి వాటికి మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. దీన్ని వేడి చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా దీన్ని మనం ప్రాపర్గా రోల్ చేసుకొని, అంటే 1 కానీ 2 కానీ మీ క్వాంటిటీ ఎంత తినగలరో అంత తీసుకోవచ్చు. నాకైతే డిన్నర్ టైం కాబట్టి ఒక రోల్ సరిపోతుంది అనిపించింది. సో ఇలా వస్తుందండి మనకి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.